సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈ మ్యాచ్కు సంబంధించి మ్యాచ్ ఇటు ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంటుంది, చేజింగ్ ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంటుంది. ఫస్ట్ టాస్ గెలిచి పంజాబ్ వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటారు, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ వస్తుంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి అసలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అనే దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇది రిషబ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత కంబ్యాక్ ఫస్ట్ మ్యాచ్ అనమాట. అప్పుడు లాస్ట్ టైము తనకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి రికవరీ అయ్యి ప్రాక్టీస్ చేసి తను మళ్ళీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ క్లియరెన్స్ తీసుకొని ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అతని కెప్టెన్సీలో ఇది ఈ ఐపీఎల్ ద్వారానే ఫస్ట్ మ్యాచ్ రావడం. సో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అట్లాగే స్టేడియం ముల్లాన్పూర్ స్టేడియం ఇప్పుడు ఇవాల్టి మ్యాచ్తో ఆ స్టేడియం కొత్తగా ఓపెన్ అయింది. సో కొత్త స్టేడియంలో ఇటు ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్. సో ఇట్లా రకరకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే ఈ మ్యాచ్కు సంబంధించి ఇంపాక్ట్ ప్లేయర్ల యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఈ మ్యాచ్లోనే కనిపించింది అనేది నాకు ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ అనిపించింది. ఎస్, దానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇక ఈ మ్యాచ్లో 174 టార్గెట్ ఇస్తే ఇటు పంజాబ్ కింగ్స్ టార్గెట్ను ఈజీగానే చేజ్ అయింది. మధ్యలో కొన్ని డిఫికల్టీస్ ఉన్నప్పటికి కూడా వాటిని క్లియర్గానే దాటుకుంటూ ఈ చేజింగ్ అనేది చేసింది. సో వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు టాప్ ఆర్డర్ ఫస్ట్ ఎవరెవరైతే ఇటు వార్నరు, మిచెల్ మార్షు, షై హోపు, రిషబ్ పంత్ ఈ నలుగురు బ్యాట్స్మెన్స్ ఆడేంత వరకు కూడా మ్యాచ్ ఒక రకంగా ఇటు రన్ రేట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ వరకు ఎందుకు ఫస్ట్ 7 అవర్ల వరకు 3 అవర్లకే 39 ఉంటుంది, తర్వాత 7 అవర్ల వరకు 70+ లో ఉంటుంది. ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికీ కూడా రన్ రేట్ మాత్రం తగ్గనివ్వరు. సో అంత బాగుంటుంది. జస్ట్ ఇప్పుడు మిచెల్ మార్షు 2 4లు 2 6లు కొడతాడు, వార్నరు 2 4లు 2 6లు 3 4లు 2 6లు కొడతాడు, తర్వాత వచ్చిన షై హోపు బాగా ఆడతాడు. సో ఇట్లా రన్ రేట్ ని తగ్గనివ్వకుండా వాళ్ళు ఒకవేళ వికెట్స్ కోల్పోతున్నా సరే నెక్స్ట్ వస్తున్న బ్యాట్స్మెన్ బాగా ఆడుతుండటం మ్యాచ్ ఖచ్చితంగా భారీ స్కోర్ వెళ్తుంది అని ఒక ఫీలింగే కలుగుతుంటుంది. వాస్తవానికి రిషబ్ పంత్ మీద అసలు తను అంటే మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఆడతాడు, తను నిజంగానే ఫిట్ గానే ఉండడా లేకపోతే అసలు ఎలా ఉంటది, అసలు ఇన్ని సంవత్సరాలు అంటే లాంగ్ గ్యాప్ తర్వాత చూస్తున్నాం కదా, అసలు ఎట్లా ఉంటుంది అని ఒక ఇంట్రెస్టింగ్ ఏర్పడింది. సో ఫస్ట్ 4 runs వద్దే క్యాచ్ మిస్ అవుతుంది. క్యాచ్ మిస్ అయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ తీసుకొని ఓకే మళ్ళీ ఎలాగూ ఛాన్స్ వచ్చింది కాబట్టి మళ్ళా ఇంకేమన్నా దాన్ని వినియోగించుకుంటాడు అనుకుంటే జస్ట్ ఒక 19 runs అట్లా చేసి మళ్ళీ వెంటనే అవుట్ అయిపోతాడు. సో అది కొంత డిసప్పాయింట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి రిషబ్ పంత్ అనగానే. సో అట్లాంటివి ఉంటుంది, కొంత తొందరపడినటువంటి ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. సో అలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 4 వికెట్లకు సంబంధించి ఇప్పుడు ఈ టాప్ ఆర్డర్ ఎప్పుడైతే ఒక 7 అవర్ల తర్వాత టాప్ ఆర్డర్ అనేది ఈ మొత్తం 4 బ్యాట్స్మెన్స్ అవుట్ అవుతారో ఆ తర్వాత ఇటు మిడిల్ ఆర్డర్ తర్వాత నుంచి ఇటు లోయర్ ఆర్డర్ వరకు ఎవరు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించరు గేమ్ లో. అంతా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు అసలు అంతా. ఇప్పుడు మనం ఆ క్యాల్కులేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు 10.4 hours వరకు 94 ఉంటది స్కోరు. అప్పటి వరకు 3 వికెట్లు పడతాయి. అక్కడి నుంచి 18.3 వరకు 147 స్కోర్ ఉంటుంది. అంటే జస్ట్ ఒక 50 runs లోనే 5 వికెట్లు పడిపోతాయి. సో అట్లాంటి సమయంలో ఖచ్చితంగా ఈ మ్యాచ్ మహా అయితే ఒక 150 టార్గెట్ లేదంటే 160 కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే 9th బ్యాట్స్మెన్ 10th బ్యాట్స్మెన్ వీళ్ళకి అంత పెద్ద గేమ్ ఆడతారు, మొత్తం లోయర్ ఆర్డర్ పోయిన ఆ తర్వాత అనుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అసలు అభిషేక్ పోరెల్ అనే ఒక బ్యాట్స్మెన్ దిగబోతున్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు అసలు. కానీ అభిషేక్ పోరెల్ వచ్చిన తర్వాత అసలు టోటల్ అసలు చేజింగ్ యొక్క ఆ లీడ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. అసలు అంత భారీ స్కోరు జస్ట్ ఒక 18.3 overs కి తను ఎప్పుడైతే బ్యాటింగ్ కి వస్తాడో తను బ్యాటింగ్ కి వచ్చిన తర్వాత జస్ట్ తను ఆడిన 9 balls లోనే 30+ runs చేస్తాడు. సో అంత బాగుంటుంది. ఇక లాస్ట్ ఓవర్ అయితే దగ్గర 3 4లు 2 6లు ఒక సెకండ్ రన్ కోసం ట్రై చేసి అప్పుడు మ్యాచ్ ఎండ్ అవుతుంది. సో లాస్ట్ ఓవర్లో 25 runs అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఇంపాక్ట్ ప్లేయర్ ని ఆ టైంలో దించుతారన్న విషయాన్ని అసలు ఎవరు గ్రహించరు. సో చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది అసలు అతని బ్యాటింగ్. ఒకవేళ అసలు ఇవాళ మ్యాచ్ గెలిచినట్లయితే
నిజంగా హీరో అభిషేక్ పోరెల్ అయ్యేవాడు. నిజంగా అంత బాగా కనిపించింది. ఎందుకంటే అసలు అప్పటి వరకు చాలా డిసప్పాయింటెడ్ స్టేజ్‌లో ఉంటారు. ఆ స్కోర్‌ని చూసి. మొత్తం ఢిల్లీ అభిమానులందరూ కూడా అబ్బా! అసలు పెద్ద స్కోరే లేదు. అప్పటి వరకు కూడా లోయర్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఈ మ్యాచ్ కష్టమే అనుకున్న ఒక స్టేజ్ నుంచి లేదు మనం ఒక మంచి టార్గెట్ ఇచ్చాము అనే ఒక ఫీలింగ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా అభిషేక్ పోరెల్ వల్లనే. టాప్ ఆర్డరు వాళ్ళు ఉన్నంత సేపు ఆడిన స్కోరు లాస్ట్‌లో అభిషేక్ పోరెల్. దీనివల్ల ఒక రెస్పెక్టెడ్ స్కోర్ అనేది చేజింగ్ కోసం ఇవ్వటం జరిగింది ఢిల్లీ క్యాపిటల్. సో ఇట్లా 174 రన్స్ చేశారు. ఇక పంజాబ్ కింగ్స్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చిన తర్వాత శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో వాళ్ళు ముగ్గురు ఫస్ట్ ఒక 3 ఓవర్ల పాటు కూడా స్కోర్ ని పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. 10+ రన్ రేట్ తోనే వెళ్ళిపోతుంది. కానీ ఇషాంత్ శర్మ ఓవర్లో వరుసగా ఆ 4th ఓవర్లో ఇటు శిఖర్ ధావన్ అవుట్ అవ్వడం, వెంటనే రన్ అవుట్ జానీ బెయిర్స్టో అవడంతో ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయినట్లు కనిపిస్తూ ఉంటది. అసలు మ్యాచ్ ఖచ్చితంగా ఢిల్లీ వైపు వస్తుందని ఒక ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మళ్ళా ఇంపాక్ట్ ప్లేయరు ప్రభ్ సిమ్రాన్ ను తీసుకొస్తారు, ఆ తర్వాత ఇక శామ్ కరణ్, వీళ్ళిద్దరు మాత్రం ఇంకా ఛాన్స్ ఇవ్వరు. అస్సలు పాతుకుపోతారు. ఆ తర్వాత కొంత ఇషాంత్ శర్మకి కూడా కొంచెం ఇంజురీ అవ్వటం, వీళ్ళు స్టాండర్డ్ వేయడంతో ఇంకా అసలు ఢిల్లీకి ఛాన్స్ లేకుండా పోతుంది. ఇట్లానే వీళ్ళ దగ్గర దగ్గర 100కి 4 వికెట్లు పడతాయి. ఇక తర్వాత 167 వరకు కూడా మళ్ళీ వికెట్ పడదు. సో అంత స్టాండర్డ్ ఇస్తారు. ఇక చూసాం కదా, శామ్ కరణ్ అయితే అద్భుతం, ఇంకా సూపర్. ఫస్ట్ హాఫ్ సెంచరీ ఈ సీజన్ లో శామ్ కరణే ఫస్ట్ హాఫ్ సెంచరీ. ఓవరాల్ ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 మ్యాచెస్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ బోని చేసింది శామ్ కరణే. టోటల్ గా 63 రన్స్. నిజంగా అసలు ఒక 1 మ్యాన్ షో చేశాడని చెప్పాలి. కాకపోతే 19th ఓవర్లో వార్నరు ఈ క్యాచ్ మిస్ చేయకుండా ఉంటే మ్యాచ్ ఏమో అప్పటి వరకు కొంత ఆశలు ఉన్నాయి కదా అని ఒక ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అప్పటి వరకు ఈ ఖలీల్ అహ్మద్ ఎక్కువ రన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నప్పటికీ కానీ ఆ ఓవర్ని మాత్రం చాలా రెస్ట్రిక్ట్ చేశాడు. అసలు చాలా కట్టడి చేశాడు. రన్స్ ఏమాత్రం ఇవ్వకుండా వరుసగా బిఫోర్ వికెట్ తీశాడు. వరుసగా 2 వికెట్లు. ఇటు శామ్ కరణ్ అవుట్ అయ్యాడు, అలాగే నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇంకో వికెట్ పడిపోయింది. తర్వాత క్యాచ్ వచ్చినప్పుడు అసలు వార్నర్ కనుక క్యాచ్ పట్టుకున్నట్లయితే అప్పుడు అది 19th పాయింట్, అంటే లాస్ట్ బాల్, 19th ఓవర్ లాస్ట్ బాల్ అది. ఆ క్యాచ్ కూడా పట్టుకున్నట్లయితే లాస్ట్ ఓవర్ కి 8 రన్స్ టార్గెట్ ఉండేది. సో 8 రన్స్ అనేది పెద్దగా టార్గెట్ కాకపోయినప్పటికీ కూడా ఏమన్నా ఒక ఛాన్సెస్ ఉండేవి కదా అని ఒక ఫీలింగ్ కలిగింది. బట్ ఇంకా అట్లాంటి ఛాన్సెస్ ఏం లేదు. క్యాచ్ మిస్ చేసిన తర్వాత ఇక లాస్ట్ ఓవర్ లివింగ్స్టన్ వాడితే వెళ్ళిపోయింది, మ్యాచ్ కంప్లీట్. సో కాకపోతే కొంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్, మరీ 1 సైడెడ్ అవ్వలేదు. బట్ వీళ్ళు ఫైట్ చేశారు, వాళ్ళు ఫైట్ చేశారు. మధ్యలో ఇప్పుడు అభిషేక్ పోరెల్ కు సంబంధించినటువంటి ఇంపాక్ట్ కానీ, శామ్ కరణ్ హాఫ్ సెంచరీ చేయటం. సో బౌలర్స్ కూడా ఇప్పుడు ఈ కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్ళు, అక్షర్ పటేల్ వీళ్ళు బౌలింగ్ చేసినప్పటికీ కూడా కొంతమంది కొత్త బౌలర్లు వాళ్ళు ఇచ్చిన రన్స్, వీళ్ళంతా కూడా ఎక్కువ రన్స్ ఇవ్వటం వల్ల బ్యాట్స్ ఇటు సిమ్రన్ కానీ, శామ్ కరణ్ కానీ, ఓపెనర్లుగా వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు బీభత్సంగా ఆడిపడేశారు. సో దానివల్ల ఇటు ఢిల్లీ పంజాబ్ కింగ్స్ కి విక్టరీ అనేది చాలా సింపుల్ అయిపోయింది. మొత్తానికి లాస్ట్ ఓవర్ వరకు విన్నింగ్ ని డిసైడ్ చేయకుండా తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఖచ్చితంగా గ్రేట్ విషయం చెప్పుకోవాలి. మొత్తానికి పంజాబ్ కింగ్స్ ఈ టోర్నీలో బోని కొట్టింది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఇప్పుడు ఇప్పుడు సిఎస్కే తర్వాత ఇప్పుడు సెకండ్ విన్ వీళ్ళది కాబట్టి ఈ 2 జట్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం టాప్ 2 లో ఉన్నట్లు అయిపోతుంది అనమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించి, మ్యాచ్ కు సంబంధించి మీరు ఎట్లా అనుకుంటున్నారని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.